ఇట్టి అరుదైన గణపతి తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచిలో కొలువుతీరి ఉన్నాడు. ఇది దేశంలోనే భారీ ఏకశిలా విగ్రహం. ఇక్కడ వినాయకుణ్ణి భక్తులు ఐశ్వర్య గణపతిగా పిలుస్తూ ఉంటారు. 25 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆవంచ గణపతికి గుండు గణపతిగా కూడా పేరు ఉంది. ఈ అరుదైన ఏకశిలా విగ్రహం 12వ శతాబ్దం నాటిదిగా చరిత్ర చెబుతోంది. గుల్బర్గా రాజధానిగా పాలించిన పశ్చిమ చాళుక్య రాజుల్లో ఒకడైన తైలంపుడు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. ఈ విగ్రహం చెక్కుతున్న సమయంలోనే తైలంపుడి తండ్రి విక్రమాదిత్యుడు అకస్మాత్తుగా చనిపోతాడు. దీంతో ఆలయ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. అప్పటి నుంచి ఈ భారీ విగ్రహం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆరుబయటే ఉంటుంది. ఆవంచ గణపయ్యను ఉద్యమ సమయంలో కేసీఆర్, జయశంకర్ కూడా సందర్శించారు. 1000 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ విగ్రహాన్ని పశ్చిమ చాళుక్య రాజైన తైలపుడు ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది. పచ్చటి పొలాల మధ్య గంభీరంగా కొలువైన లంబోదరుడు దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈ గణపతిని ఆ గ్రామం పేరుతో ఆవంచ గణపతి అని, గుండు గణపతి అని కూడా పిలుస్తారు. భారతదేశంలోనే అత్యంత పెద్ద ఏకశిలా గణపతి విగ్రహం మన రాష్ట్రంలోనే ఉందని చాలా మందికి తెలియదు. ఈ విగ్రహానికి గుడి లేదు. పంట పొలాల మధ్యే ఈ గణనాథుడు కొలువై ఉన్నారు.